ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. ఆస్తి తగాదాలు తొలగి ప్రశాంతమైన జీవనం గడపాలి అంటే తమ్నెల్ మీరు చూశారంటే ఆస్తి తగాదాల వలన ప్రశాంతత లోపిస్తుంది. ధనముతో పాటుగా మానసిక ఒత్తిడి, ఆరోగ్యము, ఒక రకమైన ఇగోని, అంటే ఎంత టెన్షన్ వస్తుందో చూడండి. కాబట్టి అటువంటి ఆస్తి తగాదాలు తొలగి పరిష్కారాలు లభించాలంటే ఈ వీడియోని మీరు మొత్తం ఆద్యంతం చూడండి. తప్పకుండా సత్ఫలితాలు వస్తాయి మీరు ఆచరించినట్లయితే. ఎందుకంటే సాధారణంగా ఇది చాలా బాధకరం. చచ్చెట్టు కష్టపడి మనం ఒక ఇల్లు కట్టుకొని ఆ ఇల్లులో ఉంటూ రక్తాలు దారబోసి సడన్ గా ఎవరో వచ్చి ఇంట్లో మాది వాటా ఉంది, మాది వ్యాట్ అని చెప్పి కోర్టుకేసి కోర్టు చుట్టూ తిప్పుతూ, లేదు స్థలం ఎక్కడో కొంటారు మీరు ప్లాట్ కొని 1 సంవత్సరం తర్వాత వెళ్ళేటప్పటికి ఎవరో కంచి కట్టేసి కబ్జా చేసి ఉంటుంది. గుండె పగిలిపోతుంది. అయ్యో నా స్థలమే అంటే ఎవడు పట్టించుకోడు, వేరే దొంగ డాక్యుమెంట్ సృష్టించి చూపిస్తూ ఉంటారు. అప్పుడు మానసిక వ్యధ భయంకరంగా ఉంటుంది. అలా కాకుండా మంచి మాటలు చెప్తూ మీతో దొంగ సంతకాలు పెట్టించుకొని ఆస్తిని ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఆస్తి అంతా వెళ్ళిపోయి కోర్టులో పడుతుంది. అప్పుడు మానసిక వ్యధ భయంకరం. అది కూడా అంటే నమ్మక ద్రోహాలు ఇవన్నీ బేసికల్గా. కాబట్టి ఒక్కొక్క ద్రోహాన్ని మించింది ఒక్కొక్కటి. ఈ ప్రపంచంలో అతి ఖరీదైనది, అతి విలువైనది, కోహినూర్ వజ్రం కన్నా ఎంతో ఖరీదైనది ఒకటే, అదే నమ్మకం. చూడండి, నమ్మకాన్ని మించిన విలువైనది ఏది లేదు ప్రపంచంలో. కానీ ఆ నమ్మకం లోపిస్తుంది సొసైటీలో. నమ్మించి గొంతు కొట్టడం అది ఎక్కువగా వింటున్నాం, టీవీల్లో చూస్తున్నాం మనమంతా కూడా. కాబట్టి మనం ఆ దిశలో పోకుండా మనల్ని మనం కాపాడుకుంటూ సరైన దిశలో పోతూ ఇటువంటి తగాదాలు, ఇటువంటి డిస్ప్యూట్స్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలో ఈ వీడియో మీకు చెప్పబోతోంది. నామం చెప్తాను, చక్కగా రాసుకోండి. ఏ మూలికలు వేయాలో చెప్తాను, రాసుకోండి. గురుగారు మీరు రకరకాల మూలికలు చెప్తున్నారు, అవేమో బయట దొరకట్లేదు అంటున్నారు. కంగారు ఏం పడకండి. మన ఆశ్రమానికి ఆఫీస్కి హైదరాబాద్ ఫోన్ చేస్తే కొరియర్లో పంపిస్తారు. అవసరమైతే ఒకసారి వెరిఫై చేయండి, దొరకకపోతే ఫోన్ చేయండి, తప్పకుండా పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా పెన్ను పేపర్ తీసుకోండి. ఓం రిం క్లీం రిం త్వం ఇష్టకామ్య ఫలప్రదాయ నమః. ఓం రిం క్లీం రిం త్వం ఇష్టకామ్య ఫలప్రదాయ నమః. ఓం రిం క్లీం రిం త్వం ఇష్టకామ్య ఫలప్రదాయ నమః. ఈ నామస్మరణ రోజు 108 సార్లు చేయండి, 70 రోజులు చేయండి. ఈ 70 రోజులు కూడా మీరు పసుపు రంగు వత్తితో దీపారాధన చేయండి. మట్టి ప్రమిదలో పసుపు రంగు వత్తితో. ఆ తర్వాత ఈ 70 రోజుల్లో వచ్చే 10 గురువారాలలో మీరేం చేస్తారంటే స్వర్ణతీగ ఒక మూలిక, అలాగే హరణి ఇంకొక మూలిక, స్వర్ణతీగ, హరణి, ఎండు తులసి కలిపి దుని చుట్టూ 10 ప్రదక్షిణలు చేసి సంకల్పం చెప్పుకొని దునిలో వేయండి. తప్పకుండా సత్ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. 70 రోజులు నామస్మరణ దీపారాధన, 70 రోజులు వచ్చే 10 గురువారాలు ఈ మూలికలు దునిలో వేయండి. తప్పకుండా వివాదాలు పరిష్కారం అవుతాయి. మానసిక ప్రశాంతతతో సుఖమయమైన జీవితాన్ని మీరు గడపటం ముమ్మాటికి సత్యం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామిజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. జై సాయినాథ్. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.